ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ ఎదుట ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులు విచారణ ముగిసింది. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. సీజన్ 9 తర్వాత రేసుల నిర్వహణ బాధ్యత నుండి తప్పుకోవడంపై ఆరా తీశారు. సీజన్ 9 మిగతా 2 విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో విచారించారు. అలాగే సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా 30 కోట్లు మాత్రమే గ్రీన్ కో కంపెనీ చెల్లించింది. మిగతా 2 విడతల డబ్బులు ఎఫ్ఈఓకు ఎగ్గొట్టింది. సీజన్ 10తో పోలిస్తే దాంతోపాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి తగ్గిందో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణమేంటో తెలుసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైనటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు దాదాపు 2.5 గంటల పాటు వారిని విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2022 అక్టోబర్ 25న జరిగినటువంటి తొలి ఒప్పందానికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సీజన్ 9 తర్వాత రేస్ నిర్వహణ బాధ్యత నుండి ఎందుకు తప్పుకోవడం జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవైపు సీజన్ 9 మిగతా 2 విడతల డబ్బు ఎందుకు చెల్లించలేదో వాటిపై కూడా ఏసీబీ ప్రశ్నించింది. మరోవైపు సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా 30 కోట్లు మాత్రమే గ్రీన్ కో చెల్లించింది కాబట్టి మిగతా 2 విడతల డబ్బు ఎఫ్ఈఓకు గ్రీన్ కో ఎగ్గొట్టింది కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంత క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు సీజన్ 10 తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి తేదీల పైన, మరోవైపు ఆ పార్టీకి ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సమయం తక్కువగా ఉండడం వల్ల కేవలం 2.5 గంట పాటు మాత్రమే విచారణ జరిపారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఇంకొకసారి కూడా విచారణ జరుపుతాం, ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఏసీబీ అధికారులు వారికి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అగ్రిమెంట్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధానమైనటువంటి కారణం ఏంటో వీరిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు వీళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తారనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలను వీళ్ళని కూడా క్వశ్చన్ చేసినటువంటి సమయంలో వీళ్ళు కూడా కొంత సమాచారాన్ని అయితే ఏసీబీకి ఇచ్చినట్లు అందుతుంది. మరి చూడాలి, మరోసారి విచారణకు పిలిచినప్పుడు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఏసీబీ అడిగినటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు కూడా సమర్పించడం జరిగింది. ఎప్పుడు విచారణకు ఆదేశించి అందుబాటులో ఉండాలనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం వారికి ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.